వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సెషన్. యూపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఏపీఎస్సీకి సంబంధించి, టీఎస్పీఎస్సీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవి. ఆగస్ట్ 15th ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ని బేస్ చేసుకొని మనం ఈ పాయింట్స్ని ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. ఆగస్ట్ 15th మన ప్రైమ్ మినిస్టర్కి ఈ ఆగస్ట్ 15th 2020 అనేది 7th కాన్సిక్యూటివ్ మీటింగ్. 7 times రెడ్ ఫోర్ట్ నుంచి ఆగస్ట్ 15th మీటింగ్ అడ్రస్ చేయడం జరిగింది నేషనల్ని. 2020 వరకు అంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే 2020 వరకు ఇప్పటికి మనకి ఇండిపెండెన్స్ వచ్చి 73 years అయింది. ఈ 73 yearsలో ఇండియా డెవలప్మెంట్ గురించి మాట్లాడే ముందు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని రేజ్ చేశారు. ఇది ఇండియా యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించిన మేజర్ పాయింట్స్. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా డెవలప్ అవ్వాలి, ఫ్యూచర్లో వీళ్ళ ప్లాన్స్ ఏంటి, గవర్నమెంట్ ప్లాన్స్ ఏంటి, సో మనం ఇండియా ఎలా డెవలప్ అవ్వాలనుకున్నాం అనే దాని గురించి మాట్లాడారు. మేజర్ ఫస్ట్ ప్రాబ్లమ్ని కన్సర్న్ చేస్తూ కోవిడ్-19 ఎక్కువగా ఉండింది కాబట్టి కోవిడ్-19ని ఫేస్ చేయడానికి ఇండియా రెడీగా ఉండింది. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వరల్డ్లో దాదాపుగా 136 వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ ఫేజ్లో ఉంటాయి. దాంట్లో ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన జెన్నర్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన ఈ కోవిడ్ షీల్డ్, ఇది ఆస్ట్రాజెనికా మాస్ ప్రొడక్షన్ చేయడానికి రెడీగా ఉండింది యూఎస్ఏలో. ఇది మేజర్ వ్యాక్సిన్. రష్యా వ్యాక్సిన్స్ కూడా ఫ్రంట్ రన్నర్లో ఉందని చెప్తున్నాం. రష్యా వ్యాక్సిన్ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడాం. ఎనీవే ఆ వ్యాక్సిన్స్ సంబంధించిన వీడియో మొత్తాన్ని కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మాట్లాడాం. అయితే వరల్డ్ మొత్తం మీద 136 వ్యాక్సిన్స్ డెవలపింగ్ ఫేజ్లో ఉంటే ఫాస్ట్ ట్రయల్స్లో ఉన్నది రష్యా వ్యాక్సిన్ అండ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిడ్ షీల్డ్. మన ఇండియాకి సంబంధించిన భారత్ బయోటెక్ కూడా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ డెవలప్ చేస్తుంది. ఇది phase 1 ట్రయల్స్లో ఉండింది. ఎనివే ఇండియాలో మాత్రం పొటెన్షియల్గా 3 వ్యాక్సిన్స్ డెవలపింగ్లో ఉన్నాయి. ఈ 3 వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ అయిపోతే మాస్ ప్రొడక్షన్కి రెడీ అవుతాయని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్తున్నారు. మనకే కాదు వరల్డ్కి కూడా ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీ ఇండియాకు ఉందనేది మనకు తెలుసు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ సెక్టార్లో వ్యాక్సిన్ డెవలప్మెంట్లో మనం వరల్డ్లోనే టాప్ ప్లేస్లో ఉన్నాం. అవుట్ ఆఫ్ 3 వ్యాక్సిన్స్లో 1 వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ అయినా, అది ఓన్లీ కోవిడ్ వ్యాక్సినే కాదు, అవుట్ ఆఫ్ 3 వ్యాక్సిన్స్లో 1 వ్యాక్సిన్ ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయింది అని మనకు తెలుసు. సో అంటే మాస్ ప్రొడక్షన్ చేయడంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ బాగా డెవలప్ చేయాలని. సో అందుకని ఫ్యూచర్లో కోవిడ్ వ్యాక్సిన్ కూడా వరల్డ్ మొత్తానికి చాలా లెస్ టైంలో కనుక అందరికీ అందాలంటే ఇండియన్ యొక్క ఫార్మాస్యూటికల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. సో ఈ 3 వ్యాక్సిన్స్ ఇండియాలో క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఈ 3 వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత వీటి గురించి మాస్ ప్రొడక్షన్ చేస్తామని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. సో ఎనివే మిగతా పాయింట్స్లోకి వెళ్తే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మేజర్గా హెల్త్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఇండియాలో. మన పాకెట్లో నుంచి తీసిపోయి ఖర్చు ఎక్కువే. డిజిటల్ లిటరసీ లేకపోవడం, సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్లో మనం ల్యాక్ అవటం. డెవలప్మెంట్, ఏదైనా కంట్రీ డెవలప్ అవ్వాలంటే ముందు ఎడ్యుకేషన్, హెల్త్ డెవలప్ అవ్వాలి. కానీ మనం డెవలప్ చేయాల్సిన ఫీల్డ్స్ హెల్త్, ఎడ్యుకేషన్, ప్రైవేటైజేషన్లో ఎక్కువగా ఉంటాం. అదొకటే మేజర్ రీజన్ కాదు, వీటికి సంబంధించిన సరైన పాలసీస్ ఇప్పటివరకు కూడా ఇండియాలో లేకపోవడం వల్ల హెల్త్, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్ సెక్టార్స్ అని. అందులో మేజర్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కూడా పాకెట్ ఎక్స్పెండిచర్ పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంది. కానీ వరల్డ్ డెవలప్డ్ కంట్రీస్ వస్తే హెల్త్, ఎడ్యుకేషన్ పాకెట్ ఎక్స్పెండిచర్ తక్కువ, కానీ ఇండియాలో మాత్రం పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ. దాంతోపాటు సరైన ఫార్ములా కానీ సరైన పాలసీస్ కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో లేవు. ఎడ్యుకేషన్ పాలసీ కూడా రీసెంట్గా మనం చూసాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో దాంట్లో కూడా మేజర్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. సో వాటి గురించి కూడా మనం మాట్లాడాం. అయితే హెల్త్కి సంబంధించినది ఒక గ్రేట్ రిఫార్మ్ అని చెప్పుకోవచ్చు, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో యూనిక్ హెల్త్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తారు ఒక పర్సన్కి. ఈ యూనిక్ హెల్త్ కార్డ్ని ప్రొవైడ్ చేయడంతో మనకి ఆధార్ కార్డ్ ఎలా ఉందో ఈ హెల్త్ కార్డ్ అలా ఉంటుంది. ఈ హెల్త్ కార్డ్లో పర్టికులర్ పర్సన్ ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, తనకి ఉన్న డిసీజెస్, తనకి ఇంతకుముందు ఏమైనా టెస్టులు చేస్తే అవన్నీ కూడా, అంటే తన హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ యూనిక్ హెల్త్ ఐడిలో ఉంటుంది. దాన్ని బట్టి ఇతనికి ట్రీట్మెంట్ చేయడం కానీ ఇతని గురించి హెల్త్ ప్రొఫైల్ తెలుసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో రీసెంట్గా ఇప్పుడున్న కోవిడ్-19 సిచ్యువేషన్లో టెలిమెడిసిన్స్కి కానీ, సో ఈ ప్రిస్క్రిప్షన్స్ రాయడానికి డ్రగ్స్కి కానీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే సిస్టమే ఈ యూనిక్ హెల్త్ ఐడి సిస్టమ్.
చాలా ఓల్డ్ కంట్రీస్లో యూనిక్ హెల్త్ ఐడి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. ఇండియాలో కూడా ఈ హెల్త్ ఐడి సిస్టమ్ తీసుకొని వస్తే పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈజీగా తన ప్రాబ్లమ్ని ఒక డాక్టర్ నుంచి ఇంకొక డాక్టర్కి మారినప్పుడు కానీ టెలిమెడిసిన్స్ ఇవ్వడానికి కానీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఎనీవే ఇది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. సో దీని గురించి కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకుందాం తర్వాత. నెక్స్ట్ N95 మాస్క్స్ అండ్ PPE. PPE అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్. N95 మాస్క్స్ ఇవి ఇంతకుముందు మనం COVID-19 వచ్చినప్పుడు వేరే అదర్ కంట్రీస్ నుంచి, తైవాన్ నుంచి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ N95 మాస్క్స్, PPE కిట్స్ ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వచ్చాం వరల్డ్ కంట్రీస్కి. సో N95 మాస్క్ అండ్ PPE కిట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఇప్పుడు మనం చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనం మేజర్ స్లోగన్ వోకల్ ఫర్ లోకల్, అంటే లోకల్ గూడ్స్ ని, లోకల్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరర్స్ ని, MSME సెక్టార్ ని ఇంప్రూవ్ చేయడానికి వోకల్ ఫర్ లోకల్ అనే స్లోగన్ ఇండస్ట్రీ సెక్టార్ లో, సర్వీస్ సెక్టార్ లో తీసుకురావడం జరిగింది. అంటే లోకల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ అర్బన్ ఏరియాస్ అండ్ మేజర్ సిటీస్ లోనే డెవలప్మెంట్ కాదు, లోకల్ నుంచి ఆ డెవలప్మెంట్ ఉండాలి. ఆ లోకల్ నుంచి ప్రొడ్యూస్ అయిన గూడ్స్, సర్వీసెస్ వరల్డ్ కంట్రీస్ కి అందాలి. అదే వోకల్ ఫర్ లోకల్ అనే స్లోగన్. తర్వాత మేక్ ఇన్ ఇండియా, ఇండియాలోనే తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయాలి మనం వరల్డ్ కంట్రీస్ కి. సో ఇంపోర్ట్ చేసుకునే వస్తువులను ఇండియాలోనే తయారు చేసుకోవాలి. సో అది మేక్ ఇన్ ఇండియా. దీనివల్ల ఇండియా యొక్క ఎక్స్చెక్కర్ లాస్ అవ్వకుండా ఉంటాం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని సమర్థవంతంగా ఫేస్ చేయగలుగుతాం, కరెంట్ ఖాతాలోకి. తర్వాత ఒక న్యూ స్లోగన్ ఏంటంటే మేక్ ఫర్ వరల్డ్. ప్రపంచ దేశాలకి మనం ఇక్కడే తయారు చేయాలి వస్తువుని అనేది. ఇప్పటి వరకు మీరు సింపుల్ గా తీసుకుంటే మొబైల్స్ మనం లార్జెస్ట్ ఇంపోర్టర్, మనం అన్ని మొబైల్స్ ఇండియాలో తయారయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి చాలా తక్కువ. కానీ అంటే మేజర్ గా ఇప్పుడు రెడ్మీ ప్లాంట్ మీద మీరు తీసుకున్నా కానీ అసెంబ్ల్డ్ అవుతాయి, కానీ ఇండియాలో పార్ట్స్ మొత్తం చైనా నుంచి వస్తాయి. అలా కాకుండా ఆ ప్రాసెసర్, ఆ ర్యామ్, ఆ పార్ట్స్ అన్ని కూడా ఇండియాలోనే తయారు చేసి ఇండియాలోనే అసెంబ్ల్డ్ చేసేటట్టు కంప్లీట్ గా చేస్తేనే మనం కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు. సో వరల్డ్ కోసం మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ వరల్డ్. దానివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది. సో వోకల్ ఫర్ లోకల్, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ వరల్డ్. సో ఇవి మేజర్ స్లోగన్స్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ అనేది తెలంగాణకు సంబంధించిన మిషన్ భగీరథ. ఈ మిషన్ భగీరథ అనేది టు ప్రొవైడ్ వాటర్ ట్యాప్, డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఆఫ్ తెలంగాణ. సో అది మిషన్ భగీరథ. ఈ మిషన్ భగీరథని ఇన్స్పైర్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన న్యూ మిషనే జల్ జీవన్ మిషన్. సో ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్స్ ఆఫ్ ఇండియా. ఇది జల్ జీవన్ మిషన్ యొక్క ఎయిమ్. అయితే ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుతూ 1 lakh ట్యాప్ కనెక్షన్స్ ఎవ్రీ డే యాడ్ అవుతున్నాయి జల్ జీవన్ మిషన్ కింద అని చెప్పారు. సో ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే జల్ జీవన్ మిషన్ అనేది క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లో ఒక పార్ట్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ 1 lakh crore అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇండ్యూస్ చేస్తామని చెప్తున్నారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటికీ కూడా 60% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అందుకని అగ్రికల్చర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అయితే అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. అగ్రికల్చర్ డెవలప్ అయితే అగ్రికల్చర్ నుంచి జీడిపికి వచ్చే పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఇండియా యొక్క కంప్లీట్ జీడిపి, ఇండియా డెవలప్మెంట్, ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫార్మర్ వెల్ఫేర్ మోస్ట్ ఇంపార్టెంట్. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తే సో అది కంట్రీకి అంత ఎకనామికల్ గ్రోత్ తో పాటుగా సోషల్, ఎకనామికల్, ఫార్మర్ వెల్ఫేర్ తెచ్చిపెడుతుంది. సో అందుకే 1 lakh crores అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సో రూరల్ రోడ్ ని అర్బన్ రోడ్ తో కనెక్టివిటీ చేయడం, రూరల్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్ లో కోల్డ్ స్టోరేజెస్ ని క్రియేట్ చేయడం, తర్వాత కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించి అంటే మేజర్ గా కోల్డ్ చైన్ టెక్నాలజీ డెవలప్ చేయడం, పెరిషబుల్ గూడ్స్ ని ఈజీగా క్యారీ చేయడానికి కోల్డ్ చైన్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్.
సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి పెరిషబుల్ గూడ్స్ తీసుకెళ్లేటప్పుడు 4-5 డేస్ పెడితే ఇవి పాడైపోతా ఉంటాయి. అలా కాకుండా కోల్డ్ చైన్ టెక్నాలజీ, కోల్డ్ చైన్ ట్రాన్స్పోర్ట్ ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి అన్నమాట. సో అలాంటి 1 lakh crores ఇండ్యూస్ చేస్తామని చెప్తున్నారు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్. ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ మీకు అందరికీ తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ మిషన్ నేమ్ మనకి తెలుసు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ అనేది. సో ఈ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ అనేది సో మనకి మేజర్గా అన్ని విలేజెస్ కి, మాక్సిమం అన్ని విలేజెస్ కి ఆప్టికల్ భారత్ నెట్ అనే ప్రోగ్రామ్ ద్వారా, భారత్ నెట్ అనే ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ టు గ్రామ పంచాయత్. సో దాదాపుగా టార్గెట్ 2.5 lakh గ్రామ పంచాయత్ టార్గెట్ గా పెట్టుకున్నారు భారత్ నెట్ ప్రోగ్రామ్ ద్వారా. అంటే విలేజెస్ కి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డిజిటల్ ఎరాలో. సో కోవిడ్-19 పీరియడ్ లో మనం చూస్తున్నాం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, ఆన్లైన్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ, టెలిమెడిసిన్స్ కానీ, సో అన్నిటికీ కూడా డిజిటల్ అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంటర్నెట్ ప్రొవైడ్ అయితేనే ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అందుకని అన్ని విలేజెస్ కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి భారత్ నెట్ అనే ప్రోగ్రామ్ ఇంతకు ముందే తీసుకొచ్చారు. ఈ భారత్ నెట్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపుగా 2.5 lakh గ్రామ పంచాయత్స్ కి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో భాగంగా 1000 డేస్ లో, నెక్స్ట్ వచ్చే 1000 డేస్ లో, అంటే అప్రాక్సిమేట్ గా 3 or 4 years లో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని 6 lakh విలేజెస్ కి స్ప్రెడ్ చేస్తామని చెప్తున్నారు, ఎక్స్ట్రా 6 lakh విలేజెస్ కి. సో ఇది కూడా గ్రేట్ ఇనిషియేటివ్ గా చెప్పుకోవచ్చు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసినట్టుగా ఈ ప్రోగ్రామ్ చెప్తుంది. తర్వాత మేజర్ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నాం, రీసెంట్ గా మనకు తెలుసు 57 యాప్స్ ని ఇండియా బ్యాన్ చేసింది సెక్యూరిటీ కన్సర్న్స్ మీద. అలాంటి సైబర్ సెక్యూరిటీ పాలసీని ఇండియా ఇండిజినియస్ గా తీసుకొస్తుంది. మేజర్ ప్రాబ్లం ఏంటంటే టిక్ టాక్ కానీ అదర్ యాప్స్ తమ సర్వర్స్ అన్ని కూడా అదర్ కంట్రీస్ లో ఉంటాయి, స్టోరేజ్ మొత్తం కూడా అదర్ కంట్రీస్ లో అవుతా ఉంటది. అలా ఉన్నప్పుడు ఇండియన్ యూజర్ కి సెక్యూరిటీ థ్రెట్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రైవసీ పాలసీస్ దెబ్బతింటాయి. అందుకని అలాంటి సర్వర్స్ ని ఇండియాలోనే పెడితే డేటా లోకలైజేషన్ అనే బిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డేటా లోకలైజేషన్ అంటే సర్వర్స్ అన్ని కూడా ఇండియాలోనే ఉండాలి. సో అలాంటి డేటా లోకలైజేషన్ కి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పాలసీస్ తీసుకొస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ముద్రా లోన్స్. ముద్రా లోన్స్ మీకు అందరికీ తెలుసు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ముద్రా బ్యాంక్ ద్వారా లోన్ ఇవ్వడమే ముద్రా లోన్స్ అనేది. దీంట్లో శిశు కిషోర్ తరుణ్ అనే 3 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఈ ముద్రా లోన్స్ లో మేజర్ గా 70% లోన్స్ తీసుకుంది ఉమెన్ అంట. సో ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్, ఉమెన్ ఎంపవర్మెంట్ గా చెప్పొచ్చు. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే మెన్ ఉంటారో, వాళ్ళ హస్బెండ్ ఉంటారో, వాళ్ళ ఫీమేల్ ఉమెన్ నేమ్ పెట్టి తీసుకొని లోను వీళ్ళ ఎంపవర్మెంట్ ఉంది కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమి ఉండదు. సో మనం గ్రాస్ రూట్ లెవెల్లో చూస్తే అది మేజర్ ప్రాబ్లం. తర్వాత జన ఔషధి కేంద్రాస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. జన ఔషధి కేంద్రాస్ లో జెనరిక్ మెడిసిన్స్ అమ్మటం కోసం, ప్రజలకి అందుబాటులో ఆఫర్డబుల్ మెడిసిన్స్ ని తక్కువ ధరలకే ఔషధాలను అమ్మటం కోసం, జెనరిక్ మెడిసిన్స్ అమ్మటం కోసం. జెనరిక్ మెడిసిన్ అంటే ఏం లేదు, కాపీరైట్ అయిపోయిన తర్వాత తక్కువ రేటుకి అన్ని కంపెనీలకి ఆ మెడికల్ ఫార్ములా వస్తుంది, వాళ్ళు ఈజీగా మాస్ ప్రొడక్షన్ చేస్తారు, తక్కువ ప్రైస్ లో మెడిసిన్స్ వస్తాయి. దాన్ని జెనరిక్ మెడిసిన్స్ అంటారు కాపీరైట్ అయిపోయిన తర్వాత, సో పేటెంట్ రైట్ అయిపోయిన తర్వాత. ఎనీవే అలాంటి ఆఫర్డబుల్ మెడిసిన్స్ ని ఇండియన్ పీపుల్ కి అందించడానికి 6000 జన ఔషధి కేంద్రాస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 6000 జన ఔషధి కేంద్రాస్ లో ఇప్పటి వరకు ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఏంటంటే 5 crore శానిటరీ ప్యాడ్స్ ని 1 రూపీకే ఇచ్చారంట. సో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కి మోస్ట్ ఇంపార్టెంట్. ఉమెన్ యొక్క డెవలప్మెంట్ కి, ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ ప్యాడ్స్ ని మనం సువిధ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అంటారు. ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్యాడ్స్ అన్నమాట. ఇవి 1 రూపీస్కే ఉమెన్స్ కి డెలివరీ చేయడం జరిగింది. సో దాదాపు 6000 జన ఔషధి కేంద్రాల్లో 5 crores శానిటరీ ప్యాడ్స్ ని, ఆ శానిటరీ ప్యాడ్స్ సువిధ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అంటారు వీటిని, ఇవి 1 రూపీకే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎనీవే హైజీనిక్ ని, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ ని అప్లిఫ్ట్ చేసే ఇష్యూ ఇది. తర్వాత ఉమెన్ మ్యారేజ్ ఏజ్ గురించి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఉమెన్ మ్యారేజ్ ఏజ్ 18 years గా ఫిక్స్ చేయడం జరిగింది, మెన్ కి 21 years గా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ 18 మార్చి 21 కి మార్చాలనేది గవర్నమెంట్ థాట్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ని డెవలప్ అవ్వాలన్నా, ఉమెన్ ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేయాలన్నా, ఉమెన్ యొక్క మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఎక్కువ అయిపోయింది, ఎంఎంఆర్స్. సో అంటే ప్రెగ్నెన్సీ టైంలో బేర్ చేయగలిగే ఏజ్ ని ఇంక్రీజ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి
ఇష్యూస్ని మేజర్గా బేస్ చేసుకొని ఉమెన్ మ్యారేజ్ ఏజ్ని 18 నుంచి 21కి ఇంక్రీజ్ చేయాలనేది మేజర్గా గవర్నమెంట్ థాట్ ప్రాసెస్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సిక్కిం ఆర్గానిక్ స్టేట్గా మనకు తెలుసు. సో ఆర్గానిక్ స్టేట్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువగా చేస్తున్న స్టేట్ సిక్కిం. వరల్డ్లోనే ఇది రికగ్నైజ్ అయింది, ఇండియాలోనే కాదు. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, అంటే పెస్టిసైడ్స్లో కానీ ఫెర్టిలైజర్స్లో కానీ కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ప్రాసెస్లో యూజ్ చేసే న్యాచురల్ పెస్టిసైడ్స్, న్యాచురల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడమే ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్గా సిక్కిం డెవలప్ అవడం చాలా గ్రేట్ ఇనిషియేటివ్ ఇది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్ కాకపోతే ఫ్యూచర్లో కెమికల్ కంటెంట్ అనేది మన బాడీలోకి పేరుకుపోయే అవకాశం ఉంటుంది. మన ఆహార పదార్థాల్లో కెమికల్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఆ కెమికల్ కంటెంట్ని తగ్గించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని సిక్కిం ఆర్గానిక్ స్టేట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా రికగ్నైజ్ చేయబడింది. తర్వాత సేమ్ తరహాలో లద్దాఖ్ని, ఇప్పుడున్న లద్దాఖ్ని కార్బన్ న్యూట్రల్ స్టేట్గా మార్చాలని గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుంది. కార్బన్ న్యూట్రల్ స్టేట్ అంటే సో అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎంత అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఎంత, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఈక్వల్ గా ఉండేది. అంటే సింపుల్ గా స్టేటస్ కో మెయింటైన్ చేయడం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ని తగ్గించడం. సో కార్బన్ డైఆక్సైడ్ ని లెవెల్స్ ని తగ్గించడం, ఆ ట్రీస్ ఎంత తీసుకుంటున్నాయో కార్బన్ డైఆక్సైడ్ అంతవరకే ఉండాలి, కానీ అంతకన్నా ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఉండకోకుండా ఎన్విరాన్మెంట్ లో చేయడం, సింపుల్ గా ఎమిషన్స్ ని తగ్గించడం. సో అది కార్బన్ న్యూట్రల్ స్టేట్ గా లద్దాఖ్ ని మార్చాలనుకుంటున్నారు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో అంటే సోలార్ కానీ విండ్ ఎనర్జీని కానీ ప్రొడ్యూస్ చేయడంలో, అంటే ఎన్విరాన్మెంటల్ కి హార్మ్ చేయని ఎనర్జీస్ ఇవన్నీ కూడా కార్బన్ కాంపౌండ్స్ ఏమి రిలీజ్ అవ్వవు అనమాట. ఈ ఎన్విరాన్మెంట్ ని హాని చేయని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సోలార్ కానీ, విండ్ కానీ, జియోథర్మల్ పవర్ కానీ, టైడల్ ఎనర్జీ కానీ, బయోఫ్యూయల్స్ కానీ, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా 5th ర్యాంక్ లో ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫారెస్ట్, వరల్డ్ లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రీసెంట్ గా రిలీజ్ చేసిన వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ లో ఇండియా ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అవుతుంటే వరల్డ్ లో ఉన్న ఫారెస్ట్ కవర్ డిక్రీజ్ అవుతుంది. వరల్డ్ ఫారెస్ట్ కవర్ ఎందుకు డిక్రీజ్ అవుతుందో చూసాం. ఇంతకు ముందు బ్రెజిల్ లో ఉన్న అమెజాన్ ఫారెస్ట్, ఇది లంగ్స్ గా చెప్తాం వరల్డ్ మొత్తానికి, ఇది డిగ్రేడ్ అయిపోతుంది. దాంతో పాటుగా ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్ చూసాం. రీసెంట్ గా రష్యా సైబీరియా రీజన్ లో మేజర్ గా ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది. సో మంటల కారణంగా, సో బుష్ ఫైర్స్ కారణంగా. సో అంటే వరల్డ్ లో ఉన్న ఫారెస్ట్ అంతా డిగ్రేడ్ అయిపోతుంటే ఇండియాలో మాత్రం ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అవడం అనేది ఒక పాజిటివ్ పాయింట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కొన్ని ప్రాజెక్ట్ సక్సెస్ అయినాయి, దానివల్ల బయోడైవర్సిటీని ఇంప్రూవ్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ టైగర్ వల్ల టైగర్ పాపులేషన్ బాగా ఇంక్రీజ్ అయింది. రీసెంట్ గా కూడా మన కరెంట్ అఫైర్స్ లో మాట్లాడాం దాని గురించి. సో టైగర్ పాపులేషన్ వరల్డ్ లో ఉన్న టైగర్స్ లో 80% టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో ప్రాజెక్ట్ టైగర్ అంతా డెవలప్ అయింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా బాగా డెవలప్ అయింది. సో మన ఇండియా ఏషియాటిక్ ఎలిఫెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద 2 టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్, ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ మొత్తం కూడా మేజర్ గా ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉంటాయి. ఏషియన్ ఎలిఫెంట్స్ మొత్తం ఏషియాలో ఉంటాయి. ఏషియన్ ఎలిఫెంట్స్ లో 60% ఏషియన్ ఎలిఫెంట్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ ప్రాజెక్ట్ టైగర్ కానీ హ్యూజ్ సక్సెస్ అయింది. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రాజెక్ట్ లైన్ కూడా తీసుకొస్తున్నారు. సో ప్రాజెక్ట్ లైన్ సింహాలను కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్, గ్యాంజెటిక్ డాల్ఫిన్ అనేది థ్రెట్ లోకి వెళ్ళింది. ఇది వల్నరబుల్ పొజిషన్ లో ఉంది. ఎందుకంటే మనకు తెలుసు నేషనల్ వాటర్ వే 1 వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తో వచ్చిన నేషనల్ వాటర్ వే 1 వల్ల ఈ నేషనల్ వాటర్ వే 1 అనేది అలహాబాద్ నుంచి హల్దియా వరకు గంగా రివర్ లో ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం, సో ఇన్లాండ్ వాటర్ వేస్ యూజ్ చేసుకోవడం కోసం ఇది వచ్చింది ఈ ప్రాజెక్ట్. సో అయితే ఈ నేషనల్ వాటర్ వే 1 వల్ల మేజర్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజికల్ థ్రెట్ ఏంటంటే గ్యాంజెటిక్ డాల్ఫిన్ అనేది ఉంటుంది ఈ గంగా రివర్ లో. ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్ అనేది వల్నరబుల్ పొజిషన్ లోకి వెళ్తుంది. అందుకని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్ డాల్ఫిన్ తీసుకొని వస్తారంట. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ని రీసెంట్ గా మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి మన కరెంట్ అఫైర్స్ లో కూడా చూసాం. చెన్నై నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వరకు యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని డెవలప్ చేసే దాంట్లో భాగంగా సో అక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు శాటిలైట్ ఇంటర్నెట్ సదుపాయం ఉన్నప్పటికీ కూడా అంత శాటిలైట్ అంత బ్యాండ్విడ్త్ ఉండదు కాబట్టి సో తక్కువ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది, సిగ్నల్ తక్కువగా ఉంటుంది. సో అందుకని డైరెక్ట్ గా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దాదాపుగా 1000 కిలోమీటర్స్ వరకు సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి. దాంతో పాటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆల్రెడీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు లక్షద్వీప్ కూడా స్టార్ట్ చేయాలని వీళ్ళ టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్
నెగిటివ్ లిస్ట్ని ఒక 100 డిఫెన్స్ ప్రోడక్ట్కి నెగిటివ్ లిస్ట్ని అనౌన్స్ చేశారు. అంటే ఈ నెగిటివ్ లిస్ట్ అంటే ఈ 100 ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి ఈ 100 డిఫెన్స్ ప్రోడక్ట్ నెగిటివ్ లిస్ట్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు 173 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకి ఇంటర్నేషనల్ బౌండరీకి సంబంధించి. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్తో బౌండరీస్ ఉన్న ఈ 173 డిస్ట్రిక్ట్స్లో 1 lakh ఎన్సీసీ క్యాడర్ని డెవలప్ చేస్తారంట. ఇలా 1 lakh ఎన్సీసీ క్యాడర్ని డెవలప్ చేసి మేజర్గా ఉమెన్స్ని దాంట్లో పార్టిసిపేట్ చేసేలా చేస్తారు. వీళ్ళకి ఆర్మీ, డిఫెన్స్, నేవీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దీనివల్ల బోర్డర్ సెక్యూరిటీకి ఈ ఎన్సీసీ క్యాడర్ కూడా ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన చేస్తున్నారు. సో ఇది ఈ మేజర్గా ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మనం అబ్జర్వ్ చేసింది. ఇవి మనకి యూపీఎస్సి, సివిల్ సర్వీస్ అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్గా చెప్తాం. 73 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో మనం మేజర్గా ఇండికేటర్స్ చూస్తే ఎంత ఇంప్రూవ్ అయ్యామో ఒకసారి అర్థమవుతుంది. ఇంకా ఇంప్రూవ్ అవ్వటానికి చాలా ఉండింది, కానీ 73 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ప్రజెంట్ మనం ఎంతవరకు కొన్ని ఇండికేటర్స్లో ఇంప్రూవ్ అయ్యాం అనేది ఈ ఇండికేటర్స్ చూపిస్తున్నాయి. 1947 అప్పుడు కొన్ని ఇండికేటర్స్లో మన ప్లేస్ ఏంటి, 2020లో మన ఇండికేటర్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి చూస్తే, ఫస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ఒక్కొక్క పర్సన్కి పంచితే ఒక్కొక్క పర్సన్కి ఎంత వస్తుంది అనేది చూస్తే 1947లో తలసరి ఆదాయం 274 రూపీస్ ఉంది. అది 2020 వచ్చేసరికి 1,35,000 రూపీస్గా ఉండింది. పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా పెరిగింది. అంటే ఇండియా యొక్క పాపులేషను పెరిగింది, ఇన్కము పెరిగింది. నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి ఎంతమంది రెసిడెంట్స్ ఉన్నారు, ఎంతమంది పాపులేషన్ ఉన్నది అనేది పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ 1947లో 114 ఉండింది, 2020కి అది 410కి ఇంక్రీజ్ అయింది. సో పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యారు కాబట్టి పాపులేషన్ డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అయింది. ఫెర్టిలిటీ రేట్. ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక మదర్ ఎంతమంది పిల్లలకి మదర్గా అయింది అనేది ఫెర్టిలిటీ రేట్, ఎంతమంది పిల్లల్ని కంటున్నారు అనేది చూస్తే అది 5.9గా ఉండింది ఫెర్టిలిటీ రేటు 1947లో. సో 2020కి ఇది 2.2గా తగ్గింది. సో అది 2.2 అనేది నార్మల్ రేట్, ఫెర్టిలిటీ రేట్. సో పాపులేషన్ డెమోగ్రఫిక్ డివిడెంట్కి సరిపోయే ఫెర్టిలిటీ రేట్ అనమాట ఇది. సో ఫెర్టిలిటీ రేట్ తగ్గడం అనేది కంట్రీ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది, లిటరసీ పెరుగుతుంటుంది. సో ఇది నార్మల్ కండిషన్. పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంటుంది, అర్బన్ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, డెవలప్ అవుతున్నా కొద్దిగా పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఏ కంట్రీ అయినా డెవలప్ అవుతూ ఉంటాయి. 1947లో లార్జెస్ట్ సిటీ కోల్కతా, 46 lakh పీపుల్ ఉండేవాళ్ళు కోల్కతాలో. ఇప్పుడు లార్జెస్ట్ సిటీ ఢిల్లీ, 303 lakhs, అప్రాక్సిమేట్గా 3 crores. నెక్స్ట్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేషియో ఇంప్రూవ్ అయింది. 1947లో 32 yearsగానే ఉంది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే దాదాపు 32 సంవత్సరాలు బ్రతికే ఆయుర్దాయం 69 సంవత్సరాలకు వచ్చింది. నెక్స్ట్ అర్బన్ పాపులేషన్ 1947లో 17% ఉంది, 2020కి వచ్చేసరికి ఇది 35%కి ఇంక్రీజ్ అయింది. అంటే రూరల్ నుంచి అర్బన్కి మైగ్రేట్ అయ్యారు. అర్బన్లో ఎంప్లాయ్మెంట్ కోసం అర్బన్కి వెళ్ళటం, అర్బన్లో ఇండస్ట్రీస్ డెవలప్ కావటం, సర్వీస్ సెక్టర్ డెవలప్ కావడంతో అర్బన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తీసుకుంటే 1947లో పర్ క్యాపిటా 16 యూనిట్స్గా ఉంది. అంటే ఒక్కొక్క వ్యక్తి 16 యూనిట్లు ఉపయోగించుకునేవాడు 1947లో. 2020 వచ్చేసరికి అది 1181 యూనిట్స్కి పెరిగింది. 16 యూనిట్స్ పర్ డే పర్ పర్సన్ యూజ్ చేసుకుంటే పర్ క్యాపిటా అది పర్ క్యాపిటా 1181 యూనిట్స్కి పెరిగింది 2020కి. లిటరసీ రేట్ 1947లో అక్షరాస్యత రేట్ 18% ఉంది, అది 78%కి ఇంక్రీజ్ అయింది. హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉండింది. ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ అంటే ఏదైతే విలేజెస్ ఉన్నాయో పవర్ సప్లై 1947లో 3061 విలేజెస్కి మాత్రమే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని విలేజెస్కి ఎలక్ట్రిసిటీ సప్లై జరుగుతుంది.
5,97,464 విలేజెస్కి పవర్ సప్లై జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ విలేజెస్ ఆర్ కవర్డ్ అండర్ ఎలక్ట్రిఫైడ్ నెట్వర్క్. సో ఇది 1947 నుంచి 2020 మధ్యలో మేజర్ ఎకనామికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ని మనం పరిశీలించినప్పుడు ఈ 73 ఇయర్స్లో మనం ఏం అచీవ్ చేసాము ఈ ఇండికేటర్స్లో అనేది మనం అర్థమవుతుంది. 73 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో కొన్ని పారామీటర్స్ని గమనిస్తే మనం వరల్డ్ ఎకానమీలో బిగ్గెస్ట్ సక్సెస్ని ఫేస్ చేస్తూ వెళ్తున్నప్పటికీ కూడా మేజర్ ఇష్యూ ఏంటంటే ఇన్ఈక్వాలిటీ ప్రివేల్ అవుతుంది. సో రిచర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా రిచ్గా అవుతున్నారు, పూరర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా పూర్గా అవుతున్నారు. రిచర్ పర్సన్స్ రిచర్గా అయ్యే గ్రోత్ ఎక్కువగా ఉంది, పూరర్ పర్సన్స్ రిచ్గా మారడానికి అవకాశాలు తక్కువగా ఉంది. రిచర్ అవడానికి ఇంకా చాలా గ్రోత్ నమోదు చేస్తున్నారు వీళ్ళు. పూరర్గా అయ్యేది సో అది ఇంకా ఎక్కువ గ్రోత్ నమోదు చేస్తుంది. ఇది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ నామినల్ జీడిపి, సో ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాకోకుండా రియల్ జీడిపి కాకోకుండా నామినల్ జీడిపి పరంగా చూసినప్పుడు ఇండియా వరల్డ్ ఎకానమీలో 5th ప్లేస్లో ఉంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో 3rd ప్లేస్లో ఉంది. వరల్డ్లోనే 3rd ప్లేస్లో ఉంది పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో. కానీ డిస్పైట్ ఆఫ్ దిస్ ఇండియా ఎక్కడికి వెళ్తుందంటే ఇన్ఈక్వాలిటీని చూస్తుంది. అంటే రిచ్ పర్సన్స్ దగ్గర మనీ వెల్త్ అంటే కంట్రీస్ యొక్క వెల్త్ తక్కువ మంది దగ్గర ఎక్కువ కంట్రీ వెళ్తుంది, ఎక్కువ మంది దగ్గర కంట్రీ యొక్క వెల్త్ తక్కువగా ఉంది. దేశం యొక్క సంపద మొత్తం చాలా తక్కువ మంది దగ్గర ఉంది, చాలా ఎక్కువ మంది ప్రజల దగ్గర తక్కువ సంపాదన ఉంది. ఇది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఆదాయ అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. ఇది ముఖ్య ఉద్దేశం. అయితే ఒక పాజిటివ్ ఏంటంటే 2005 దగ్గర నుంచి 2016 వరకు అప్రాక్సిమేట్గా 270 మిలియన్ పోవర్టీలో ఉన్న పీపుల్ని బిలో పోవర్టీ నుంచి అప్లిఫ్ట్ చేసాం. అంటే పేదరికానికి దిగువగా ఉన్నటువంటి బిలో పోవర్టీ లైన్, పేదరికపు అంచుల్లో ఉన్న 270 మిలియన్ పీపుల్ని పేదరికంలో నుంచి బయటకు తీసుకురాగలిగింది 2005 నుంచి 2016 వరకు ఇండియా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ చూస్తే 1% రిచ్ పర్సన్స్ దగ్గర 58% ఆఫ్ ఇండియాస్ వెళ్తుంది. అంటే పాపులేషన్ మొత్తం 100గా తీసుకుంటే మీరు ఇన్కమ్ కూడా 100కి 100 రూపీస్ ఉందనుకోండి. ఉంటే ఇప్పుడు 100కి 100 మెంబర్స్ ఉన్నారు, 100 రూపీస్ ఉంది. ఈ 100లో ఒకళ్ళు తీసుకుంటే ఈ ఒకళ్ళ దగ్గరే 100లో 58% ఉంది. అంటే 1% ఆఫ్ రిచ్ ఇండియన్స్ దగ్గర ఇండియాలో ఉన్న మొత్తం మనీలో 58% వీళ్ళ దగ్గర ఉంది. ఇండియాలో ఉన్న 10% రిచ్ దగ్గర 80.7 రూపీస్ ఉంది, 80.7% ఉంది. ఇండియాలో ఉన్న 100 మంది ఇండియన్స్ని తీసుకుంటే దాంట్లో మీరు 100 మెంబర్స్ 100 రూపీస్గా తీసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. 10% ఆఫ్ ఇండియన్స్ దగ్గర 80.7 రూపీస్ ఉందన్నమాట. 80.7% వెళ్తుంది ఇండియాకి సంబంధించి. అంటే ఇండియా దగ్గర ఉన్న మొత్తం మనీలో ప్రతి 100 రూపాయల్లో 80.7 రూపాయలు ఈ 10% రిచర్ పర్సన్స్ దగ్గరే ఉంది. బాటమ్ 10% తీసుకుంటే అంటే పూర్ పీపుల్ దగ్గర తీసుకుంటే బాటమ్ 10% పాపులేషన్ దగ్గర వీళ్ళు చాలా పూర్ అనమాట. 0.2% మాత్రమే ఇండియా వెళ్తుంది. సో పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే ఇండియా చాలా వెనుకబడిపోయింది. పర్ క్యాపిటా ఇన్కంలో తలసరి ఆదాయంలో ఇండియా వరల్డ్ వైడ్గా 2019లో 135th ర్యాంక్లో ఉంది. చైనా 65 ర్యాంక్లో ఉంది. పర్ క్యాపిటా ఇన్కంలో ఫస్ట్ ర్యాంక్ ఉందంటే అర్థం ఏంటంటే అక్కడ పాపులేషన్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటేనే మనం టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ వేస్తాం. అంటే ఇన్కమ్ ఒక్కొక్కరికి ఆ ఇన్కమ్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఇన్కమ్తో వెల్దీగా ఉన్నారని అర్థం, ఆ కంట్రీ కూడా వెల్దీగా ఉందని అర్థం. సో పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయంలో ఇండియా ర్యాంకు 135లో ఉంది, చైనా ర్యాంకు 65లో ఉండింది. ఎనీవే టోటల్గా మనం చూస్తే 73 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో డెవలప్ అవుతున్నప్పటికీ కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ప్రివేల్ అవుతున్నాయి అని అర్థం. ఇప్పటికి కూడా 10% ఆఫ్ ఇండియన్ రిచ్ దగ్గర 80.7% వెల్త్ పైలప్ అయి ఉంది. సో బాటమ్ 10% దగ్గర జస్ట్ 0.2% వెల్తే ఉండింది. సో దీన్ని బట్టి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ బాగా ప్రివేల్ అవుతున్నాయి ఇండియన్ ఎకానమీలో అని మనం అర్థం చేసుకోవాలి.